హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయం దగ్గరికి ఎలా చేరుకోవాలి, ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ఈ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయం వచ్చేసి మన కర్ణాటక రాష్ట్రం మైసూర్లో అయితే ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మీకు వచ్చేసి ట్రైను, బస్సు, ఫ్లైట్ ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే కానీ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే మొదటగా చేరుకోవాలి. ఇప్పుడు మనం కర్ణాటక బస్ స్టాప్ రోడ్లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే సెంట్రల్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి సెంట్రల్ బస్ స్టాప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. కిలోమీటర్ 200 మీటర్స్ అన్నారు, పోతే తెలుస్తుంది. ఈ రైట్ సైడ్ మొత్తం బస్ స్టాప్. మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆ కార్నర్ కొంచెం దూరం వెళ్తే సెంట్రల్ బస్ స్టాప్ అయితే ఉందట. ఆ బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి మెయిన్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నట్టు. అంటే మన రాష్ట్రాల నుంచి వచ్చే బస్సెస్ మొత్తం ఇక్కడనే అవుతాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బస్ స్టాండ్ నుంచి సిటీ బస్ స్టాప్కి వెళ్తున్నాం అన్నట్టు. ఇక మనం వెళ్తూ ఉంటే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఒకసారి మధ్యలో ఈ విధంగా ఏదో ప్యాలెస్ అయితే కనబడుతుంది. అయితే ఆ బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టాప్కు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మీరు ఆ బస్ స్టాప్కి చేరుకోవాలంటే క్యాబ్స్, ఆటోసు అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. నేను పక్కనే ఉన్నది కదా, ఒక 1 కిలోమీటర్ కాబట్టి. ఇక మెయిన్ చౌరస్తా. ఈ చౌరస్తా ఏం చౌరస్తా అంటే మనకు ప్యాలెస్ ఉంది కదా, మైసూర్ ప్యాలెస్ చౌరస్తా. ఇక ఇలా టాంగాలు కూడా ఉంటాయి ప్యాలెస్ లోపలికి తీసుకెళ్ళడానికి. అంటే మనకు మెయిన్ టికెట్ కౌంటర్ దగ్గర, ఇక్కడికి ఆపోజిట్లో మన టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం చూస్తున్నామా, ఇగో ఇది వచ్చేసి సిటీ బస్ స్టాప్ అన్నట్టు. ఇగో ఈ కార్నర్ వస్తే మీకు 201 బస్సు ఉంటుంది. ఈ బస్సు ఎక్కితే ఏంటంటే డైరెక్ట్ మీకు వచ్చేసి ఆ చాముండేశ్వరి హిల్ ఉంటుంది కదా, ఆ పైకి అయితే మనం చేరుకోవచ్చు. వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కొండ పైన అయితే ఉన్నాము. మనకు మైసూర్ బస్ స్టాప్ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం కొండపైకి. మీకు బస్ టికెట్ వచ్చేసి సిటీ బస్ స్టాండ్ నుంచి ఒక 30 రూపీస్ అయితే ఉంది. చూడండి, మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కనబడుతుంది చూడండి. ఇక్కడ రాగానే మీకు మహిషాసురుని స్టాచ్యూ అయితే కనబడుతుంది చూడండి. స్కూల్ పిల్లలు అందరూ అయితే ఫోటో దిగుతారు. టెంపుల్ ఇక్కడ కనబడుతుంది చూడండి, మనకు గోపురం కనబడుతుంది ఇక్కడ నుంచి టెంపుల్ యొక్క. సూపర్ నది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. దారి వచ్చేసి ఇక్కడి నుంచో అక్కడి నుంచో తెలియట్లేదు. గల్లెకి వెళ్ళి పోవాలనుకుంటా. ఒకసారి ఇక్కడికి వెళ్ళి పోయి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు, లేదా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్తే కావాలి క్లియర్గా మీకు ఆలయం యొక్క గోపురం అయితే కనబడుతుంది చూడండి. ఇలా కూడా వెళ్ళొచ్చు. వాటర్ ఫెసిలిటీ ఉంది. లేదు అంటే ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇలా హాయిగా ఉంటుంది. అన్నీ మీకు పువ్వులు అవన్నీ దొరుకుతాయి, కొబ్బరికాయలు తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. పార్కింగ్ కూడా ఇక్కడనే ఉంది చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. చూడండి టెంపుల్ వ్యూ ఎంత సూపర్గా కనబడుతుందో. ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం వచ్చేసి రాక్షసులకు రాజైన మహిషాసురుడు ఉండేవాడు. అతని తల వచ్చేసి గేదె మనకు తల ఉంటుందిగా, అలా అయితే ఉండేదట. మనకు ప్రజలను ఇబ్బంది పెట్టడంతో ఈ అమ్మవారు వచ్చేసి ఆ రాక్షసుని అయితే సంహరించడం అయితే జరిగిందట. అయితే ఈ ఆలయాన్ని మాత్రం మనకు 12వ శతాబ్దంలో హోయసల రాజులు అయితే నిర్మించారు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడి నుంచి ఆలయం యొక్క వ్యూ చూడండి, ఎంత సూపర్గా కనబడుతుందో చూడండి. ఇక ఇక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఆలయంలోకి వెళ్ళే మార్గం ఉంటుంది. ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అయితే పంపిస్తారు. అయితే ఇక్కడి నుంచి చూసిరనుకో వ్యూ మాత్రం సిటీ వ్యూ సూపర్ కనబడుతుంది. ఇక ఆలయం వ్యూ వచ్చేసి ఇక్కడి నుంచి అయితే ఉంది. వచ్చినప్పుడు పైనుంచి వ్యూ చూడండి, మైసూర్ యొక్క సిటీ వ్యూ చాలా బాగా అయితే కనబడుతుంది. ఇక ఇక్కడి నుంచి మనం దర్శనం దిక్కు భాగానికి అయితే వెళ్దాం పదండి. ముందుకెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకుందాము. మనం వెళ్తూ ఉంటే చూడండి, ఒకసారి ఈ రైట్ సైడ్ చూడండి, ఆ టెంపుల్ యొక్క వ్యూ ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. అయితే ఈ ఆలయం వచ్చేసి మనకు భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుందట. ఇక్కడికి చేరుకోవడానికి పూర్వకాలంలో మెట్ల మార్గం కూడా లేదట. అయితే మనకు 17వ శతాబ్దంలో వచ్చేసి మెట్ల మార్గాన్ని అయితే నిర్మించారు. మెట్లు మాత్రం 1000 మెట్లు ఉంటాయి, అంటే 1000 మెట్లు. ఆ మెట్లు ఎక్కితే మనకు ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. మనకు స్పెషల్ ఏంటంటే 800వ మెట్టు దగ్గర ఒక చిన్న శివాలయం ఉంటుంది. శివాలయం ముందు మాత్రం ఒక నంది విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుందట ఆ నంది విగ్రహం. మీకు తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా. చూడండి మొత్తం మనకు కావాల్సినవి, మనకు పూజలకు అన్నీ అయితే ఇక్కడనే దొరుకుతున్నాయి. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉంది చూడండి. మామూలుగా స్పెషల్ దర్శనం వచ్చేసి 30 రూపీస్, 100 రూపీస్ ఇలా ఉంది. ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు.
ఒకసారి చూడండి, ప్రధానమైన గోపురం దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. ఎంత చక్కగా ఉందో చూడండి. మనకు ఆలయ గోపురం వచ్చేసి ఇగో మెయిన్ ముందు నుంచి అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇగో క్షేత్రం అయితే ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇగో ఈ గోపురాన్నే మనకు విజయనగర రాజులు అయితే నిర్మించారు చూడండి. 17వ శతాబ్దంలో నిర్మించిన గోపురం ఈ గోపురం అయితే. మనం ఎన్నో ఆలయ గోపురాలను చూస్తాం కానీ ఆ గోపురం లాగా అయితే లేదు చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకు నందీశ్వరుని విగ్రహం అని ఇక్కడ చూడండి. 800వ మెట్టు దగ్గర చిన్న శివాలయం ముందు ఉంటుంది. వచ్చినప్పుడు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది అన్నట్టు. అయితే ఈ ఆలయ స్పెషల్ ఏంటంటే, మనకు మైసూరు రాజులు ఉన్నారు కదా, రాజుల యొక్క కులదైవం అట మనకు చాముండేశ్వరి దేవి అమ్మవారు వచ్చేసి నిత్య పూజలు అయితే చేస్తూ ఉంటారు ఆ రాజులు వచ్చేసి. దసరా రోజు, శివరాత్రి రోజు ఉత్సవాలు అయితే ఇక్కడ బాగా అయితే జరుగుతాయట. బ్యాక్ సైడ్ చూడండి, మనకు చాముండేశ్వరి మాత టెంపుల్ గోపురం వచ్చేసి ఎంత క్లియర్గా కనబడుతుంది చూడండి. బ్యాక్ సైడ్ మనకి మెయిన్ టెంపుల్ గోపురం మాత్రం చాలా బాగుంది చూడండి. సుమారు ఒక 7-8 అంతస్తులో ఉంది. మొత్తం బంగారంతో ఉన్నట్టున్నా చూడండి, ఎంత సూపర్ కనబడుతుందో. ఇగో ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మన దర్శనానికి అయితే వెళ్ళాలి, కనబడుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం రష్ తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచే పంపించేస్తారు. రష్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనకు ఆ పక్క నుంచి అలా తిరిగి అయితే రావాల్సి అయితే ఉంటుంది. స్పెషల్ దర్శనం వచ్చేసి మీకు రైట్ సైడ్ నుంచి అయితే ఉంది. ఇంతకుముందు చూపించాను కదా చూడండి. వెహికల్ పూజలు కూడా చేయించుకుంటారు కొందరు అయితే. ఒకసారి ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపిస్తారు చూడండి అమ్మవారి క్షేత్రాన్ని అయితే. మనకు ఇక్కడ అమ్మవారు వచ్చేసి మొత్తం అష్ట ఆకారంలో అంటే 8 చెయ్యిలతోనైతే మనకు గంభీరమైన రూపంలో మనకు చాముండేశ్వరి దేవి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. తప్పకుండా ఇటు వచ్చినప్పుడు అయితే దర్శనం చేసుకోండి. ఎంతో శక్తివంతమైన క్షేత్రంగా మనమైతే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.